అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్‌డీఎల్‌కి సంబంధించి ఆగస్టు 31, 2026 డెడ్‌లైన్‌కి సంబంధించి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు ప్రక్రియను జాబ్ క్యాలెండర్ పేరిట హడావుడిగా ముందుకు తీసుకెళ్తున్న ఉన్నతాధికారుల నిర్ణయాలు చట్టబద్ధం కాదని, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల హక్కులు దెబ్బతినకూడదని ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతి చైర్మన్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు 27 నెలల సమయం కల్పించిన నేపథ్యంలో కేవలం జాబ్ క్యాలెండర్ను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగుల సేవా హక్కులు, ప్రమోషన్స్, కారుణ్య నియామకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 50 సంవత్సరాల తర్వాత రాష్ట్రం మరోసారి రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు ప్రక్రియను ప్రారంభించడం పరిపాలనా పరంగా అత్యంత కీలకమైన అంశమని, భవిష్యత్ తరాలకు సర్వీస్ సమస్యలు తలెత్తకుండా విజయవంతంగా అమలు చేయాలని ఏపీ జేసీ అమరావతి ఆకాంక్షిస్తుంది. అయితే ఆర్థిక శాఖ జూలై 6న జారీ చేసిన మెమో ఆధారంగా జూలై 13 నుంచి ప్రమోషన్స్, బదిలీలపై ఆంక్షలు విధించినట్లు వివిధ శాఖలు భావిస్తున్నాయి. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు లేదా సంబంధిత సేవా నియమావళిలో పదోన్నతులను పూర్తిగా నిలిపివేయాలని ఎటువంటి స్పష్టమైన చట్టబద్ధ నిబంధన లేనప్పటికీ అలాంటి ఆంక్షలు అమలవుతూ ఉండడం చట్టవిరుద్ధమని సంఘం ఆరోపించింది. ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాని అనేక సేవా అంశాలు కూడా నిలిచిపోవడంతో ఉద్యోగుల చట్టబద్ధమైన పదోన్నతి హక్కులు, సీనియారిటీ, సేవా ప్రయోజనాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇక ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో భాగంగా కారుణ్య నియామకం అనేది చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకం. దీని బ్యాన్ ఉందని నిలిపేయడం బాధాకరమని సంఘం పేర్కొంది. అనేక శాఖల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్, కేడర్ స్ట్రెంత్ సమస్యలైతే ఉన్నాయి. పీఓ అమలు ప్రక్రియలో భాగంగా ఇవి బయటకు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల పరిష్కారం కాకుండానే హడావుడిగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఉద్యోగాల్లోకి వచ్చే యువతకు కూడా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వ సేవలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు రేపు జాబ్ క్యాలెండర్లో ప్రచురణని, పోస్టుల ద్వారా సేవలోకి వచ్చే నిరుద్యోగ యువత ఇద్దరు ప్రభుత్వ కుటుంబంలోని సభ్యులేనని, ఇద్దరికీ అన్యాయం జరగకూడదని ఏపీ జేసీ అమరావతి స్పష్టం చేసింది. అధికారుల అసంబద్ధ నిర్ణయాల వల్ల ప్రస్తుత ఉద్యోగుల హక్కులు దెబ్బతినకూడదని, అలాగే రేపు చేరబోయే యువత భవిష్యత్తు అనిశ్చితిలో పడకూడదని తమ ఆకాంక్షని తెలిపింది. సో, వేలాది మంది ఉద్యోగులు చట్టవిరుద్ధమైన నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయాలని సంఘం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాని రాష్ట్ర స్థాయి కేడర్ల ప్రమోషన్స్, బదిలీలు కొనసాగించాలని, కారుణ్య నియామకాల ప్రక్రియను నిలిపివేయకుండా వెంటనే పూర్తి చేయాలని కోరింది. చట్టబద్ధమైన తేదీ అయిన ఆగస్టు 31, 2026లోపు అన్ని శాఖల్లో పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ ప్యానెల్స్ను సేవా నియమావళి ప్రకారం ఖరారు చేసి ప్రమోషన్స్ కల్పించాలని, అనంతరం రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును చట్టబద్ధంగా, ట్రాన్స్పరెన్సీగా, సమగ్రంగా కొనసాగించాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది.